నమస్తే అండి, మీ పేరు? వెంకటస్వామి సెలగల. ఇక్కడ ఎలా ఉంది ఈ చీరాల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? వెంకటేష్ బాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? జగనన్న ఉన్నాడు కదా అక్కడ పైన. మరి వెంకటేష్ బాబు ఉంటే జగనన్నకు తోడు వెంకటేష్ బాబు ఉంటే అభివృద్ధి బాగుంటుంది చీరాలకి. మరి పార్టీ మారారు అనేసి చాలా వ్యతిరేకత కూడా ఉందని చెప్తున్నారు. ఈసారి రామోజీ గారు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అంటున్నారు. సహజమే అవన్నీ సహజమే. జగనన్న చూసి ఎవరైనా రావాల్సిందే. అసలు జగనన్న గారు ఎందుకు రావాలి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాకూడదు? పేదోడు బతికుండాలంటే జగన్ కావాలా. అది ఏం చేశాడు? పేదోడికి ఏం చేశాడు? ఇంటికే వచ్చేసి నేరుగా దేవులు అడుకోకుండా. ఆయనకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇంటికి అన్నిటికీ. 2014 మేనిఫెస్టో చూసుకుంటే అర్థమైపోయింది. అది ఇప్పుడు మేనిఫెస్టోలో అవతాతలకు 4000 రూపాయలు కూడా ఇస్తాను, గ్యాస్ బండ్లు మహిళలకు, నిరుద్యోగులకు 1500 రూపాయలు జాబ్ వచ్చే వరకు అని చెప్తున్నాడు కదా. అట్లా నమ్మే పాప మహిళలు ఒకసారి డోక్రా రుణమాఫీ చేస్తానన్నాడా, వాళ్ళు నెట్టేట ముంచి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు సంపాదించుకొని. ఈసారి 3 కలిపి వస్తున్నాయి కదా, 3 కలిపితే ఇంకా మంచిది. ధైర్యం లేక ఒక్కడి మీదకి వస్తున్నారు. అది అయితే 3 వస్తే చేస్తానని చెప్పి ఈసారి పక్కాగా చేస్తానని ఆమె బలగుది కూడా చెప్తున్నారు. అదే మేనిఫెస్టో మీద వస్తున్నారు 3 మళ్ళీ దెబ్బలు సర్దుకొని వెళ్ళిపోతారు పెట్టిబేడ. అదే అయితే ఇక్కడ ఆమంచి గారికి, తేనేటి గారికి, కర్ణం గారికి ఎలా ఉంది పోటీ? ఎలా ఉంది? కర్ణంకే బలం పెచ్చు. అది కర్ణం గారు ఎందుకు గెలవాలి? ఇక్కడ జగనన్న కోసం గెలవాలా. ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది? ఏంటి 10-15 అంత నమ్మకంగా 10-15 వేలు అని చెప్తున్నారు. జగనన్న ఉన్నాడు కదా పైన. అది నా పేరు శివసత్యనారాయణ. ఇక్కడ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఈ చీరాల నియోజకవర్గం వచ్చేటప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉన్నా కూడా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకనంటే పథకాలు కూడా వైసీపీ కుటుంబం అతని పక్కన ఉంటుంది కాబట్టి అతనే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు కర్ణం వెంకటేష్ గారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినా సరే అది ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కాదు, అక్కడ పార్టీ ఏది అనేది ముఖ్యం. పార్టీ గాలి అటే ఉంది కాబట్టి గ్యారెంటీకి అతనే గెలుస్తాడు అనుకుంటున్నాం. చాలా సర్వేల్లో ఆమంచి గారు వస్తారు అనేసి చాలా సరే, అది సహజం. అది నాకు నచ్చినట్టు నేను చెబుతాను, నీకు నచ్చినట్టు నువ్వు చెబుతావు. అంత మాత్రం సరే ఉన్నాయి వచ్చేటప్పటికి కూటమి అభ్యర్థులకి పెట్టే హామీలు చాలా మిన్నగా ఉన్నాయని చెప్తున్నారు. ఎంత ఎత్తునుండా ఎంత మిన్నగా ఉండా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఇతను ఏం అధికారం లేనప్పుడే చెప్పినట్టు చేశాడు కాబట్టి అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలకి. అలాంటప్పుడు అతనికి వేస్తారు కదా ఓటు. ఏదో 14 కంటే ఎక్కువ చేశాడుగా, చెప్పాడుగా, ఏం చేయలేదుగా. మరి అతను కాదనేగా పోయినసారి అతన్ని జగన్ గెలిపించిన కారణం అదే కదా. మరి అలాంటప్పుడు ఇవాళ ఎట్టా అన్ని పథకాలు ఇస్తున్నప్పుడు కాదని ఎట్లా అంటారు ప్రజలు? తిరస్కరిస్తారు. ఇక్కడ చీరాలని వచ్చేటప్పటికి ఇటుపక్క కర్ణం గారు, ఇటుపక్క ఆమంచి గారు, ఇటుపక్క తేనేటి గారు, వీళ్ళ 3 మధ్యన ఎలా ఉంది పోటీ? ఎలా ఉంది? సరే, ఆమంచి గారి గురించి ఏం చెప్తారు, లేదా కర్ణం గారి గురించి ఏం చెప్తారు, లేదా తేనేటి గారి గురించి ఏం చెప్తారు? అవన్నీ మాకు అనవసరం. కర్ణం వెంకటేష్ బాబే గెలుస్తాడు, అతనికే ఫేవర్గా ఉంది. ఇది మా అనుకుంటున్నాం. మేము కూడా అదే పార్టీ కాబట్టి మాకు అట్టాగా ఉంది. వాళ్ళకి ఎట్టుందా ఎట్లేదా ఉందా లేదని మేము గురించి చెప్పడానికి మాకు అనవసరం. అది